అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ప్రమాదం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు త్రుటిలో తప్పిన ముప్పు. వరుస కాన్వాయ్‌లో ఢీకొన్న వాహనాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు వరుసగా ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి కాన్వాయ్ మండలం హరిదాస్ నగర్ గ్రామం నుంచి గంభీరపేటకు వెళ్తుండగా బండి సంజయ్ కాన్వాయ్‌లో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా నార్మల్‌గా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ ఫ్రంటో బ్యాక్ కానీ ఏదైనా వెహికల్‌ని కొట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి కాన్వాయ్‌లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ముందు భాగం కూడా దెబ్బతింటుంది. వెనుక నుంచి ఇంకో వెహికల్ వచ్చి మళ్ళీ ఢీకొట్టే అవకాశం ఉంటుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం బండి సంజయ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు కూడా సడన్‌గా ఆగలేక వరుసగా ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి. దీంతో బండి సంజయ్ కాన్వాయ్‌లోని కొన్ని కార్ల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే అదే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది సురక్షితంగానే బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత పరిస్థితిని పరిశీలించిన అధికారులు వెంటనే బండి సంజయ్ కోసం ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బండి సంజయ్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. అంతకుముందు సిరిసిల్లలోని 105 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్ధరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదంటూ మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తే కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించదని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. తెలగా తర్వాత ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.